దేవుని వాక్యంలో చెప్పబడిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మీరు కాలమును ఎరిగి. కాబట్టి ప్రస్తుత కాలములను మనము ఎరగాలనేది దేవుని వాక్యము దేవుని బిడ్డలకు ఎంతగానో తెలియజేస్తూ ఉంటున్నది. ఈ కాలములు మనం ఎరిగిన వారమై ఆ కాలముల ప్రకారము మనము సరి చేసుకోవాలి, సిద్ధపరచబడాలి. తద్వారా మనము అన్ని విషయములలో ప్రభువుని ఎదుర్కోవడానికి మనము ధైర్యం కలిగిన వారముగా మనం ఉండగలం. చూడండి, ఈ దినాలు ఎంతో అపాయకరమైన దినాలుగా మనకు ఉంటున్నాయి. మన చుట్టూ మనం చూసినట్లయితే ఎన్నో రోగాలు, అపాయాలు, దుర్మార్గతలు, పాపము ఎంతో పెచ్చలిన దినాలలో మనం ఉంటున్నాం. ఈ యొక్క సృష్టి కూడా, మన చుట్టూ ఉన్న నేచర్ కూడా ఎంతగానో విపరీతంగా ప్రవర్తిస్తూ ఎన్నో విధాలైనటువంటి అపాయాలను మానవుల మీదకి తీసుకొని వచ్చేదిగా ఉంటున్నది. ఈ దినాలలో మనము ఎలాగుండాలి? కాలమును ఎరిగిన వారముగా మనం ఉండాలి. కాలమును ఎరిగిన వారముగా మనం ఏం చేయాలి అంటే, మనము ప్రభు కొరకే ఇంకా ధైర్యముతో బలము కలిగిన వారమై మనం ముందుకు సాగాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 6వ అధ్యాయం 10వ వచనంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుటని ఆయన సెలవిస్తూ వచ్చినాడు. కాబట్టి మొట్టమొదటిగా చుట్టూ పరిస్థితులు ఎంత కలవరముగా ఉన్నా, ఆందోళనకరంగా ఉన్నా, మనల్ని ఎంతో భయకంపితం చేసేవిగా ఉంటున్నా, మన ప్రభు శక్తి కలిగిన వాడు కనుక మనం ఎరిగి ఆ ప్రభు శక్తిని బట్టి మనము కూడా బలవంతులముగా యాత్రా జీవితంలో ముందుకు సాగాలి. రెండవదిగా మనం చూసినట్లయితే, ఈ యొక్క కాలమును ఎరిగిన మనము ఏం చేయాలి అంటే, వి మస్ట్ వేకప్. మనము నిద్ర మేల్కోవాలి అంటారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయంలో ఇలాగంటూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని. కాబట్టి ఈ మాటలు ఏం చెప్తున్నారంటే, ఆల్రెడీ నిద్రించుచున్న నీవు. కాబట్టి ఈ మాటలు విశ్వాసులకు, దేవుని బిడ్డలకు తెలియజేసే సత్యం ఏంటి అంటే, అనేక మంది విశ్వాసులు, దేవుని బిడ్డలు నిద్రావస్థలో ఉన్నారు అంటారు. కాబట్టి ఇలాంటి నిద్రావస్థలో ఉన్నటువంటి మీరు మేల్కొనండి అని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఎందుకని మేల్కోవాలి? కాలమును మీరు ఎరిగి. ఇంగ్లీష్లో మీరు గమనించినట్లయితే రోమా 13:11లో ఇట్ ఈస్ హై టైమ్ టు వేకప్ అని రాయబడింది. అంటే ఇది చాలా క్లిష్టమైన సమయము, ఇంకా ఏమాత్రము ఆలస్యం చేయడం అనేది మంచిది కాదు. ఏమైనా ఆలస్యం చేసినట్లయితే అది ఎంతో నష్టము అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటున్నది. కాబట్టి ఇట్ ఈస్ హై టైమ్ టు వేకప్. మనం నిద్ర పేల్కోవడానికి ఇదెంతో హై టైం అయినదిగా ఉంటున్నది. సరైన సమయము, ఆలస్యం చేయడము ఏమాత్రము క్షేమకరము కాదు. కాబట్టి మధ్యాహ్నకాల సమయంన ప్రియమైన సోదరి సోదరుడా, మనం కూడా అనేక మంది రకరకాలైన ఆత్మీయమైన నిద్రలో ఉంటూ ఉన్నారు. ఇక్కడ నిద్రించుచున్న నీవు మేల్కొనము అంటే అపోస్తలుడైన పౌలు చెప్పినప్పుడు ఈ నిద్రించుచున్నటువంటి పదము దేని తెలియజేస్తుందంటే, ఆత్మీయమైన నిద్రావస్థను మనకు తెలియజేసేదిగా ఉంటున్నది. ఈ స్పిరిచువల్ స్లీప్, ఈ ఆత్మీయమైన నిద్రావస్థలో నుంచి మనము మేల్కొనేటువంటి సమయము ఆసన్నమైనది. ఇట్ ఈస్ హై టైమ్ టు వేకప్ ఫ్రమ్ స్పిరిచువల్ స్లీప్. ఒకవేళ ఈ మాటలు కూడా మనం చదివిని మేల్కొనకపోతే అది నష్టము అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఏంటి ఆత్మీయమైన నిద్ర, ఏ నిద్ర నుంచి మనం మేల్కోవాలి అనేది మనం కొన్ని సంగతులు ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో అనేకమైన నిద్రల గురించి చెప్పబడుతూ వచ్చినాయి. ఈ నిద్రలు, ప్రతి ఒక్క నిద్ర మనకెంతో గొప్ప ఆత్మీయ పాఠాలను నేర్పించేవిగా ఉంచి ఉన్నాయి. చూడండి, మొట్టమొదటిగా మత్తయి సువార్తలో ఒక నిద్రావస్థను గురించి చెప్పబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలలో బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకల గురించి రాయబడుతూ వచ్చింది. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం.
పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొరికి నిద్రించుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబడెను. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు వారు ఒక ఉపమానం గురించి చెప్తున్నాడు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన కన్యకలు దివిటీలలో నూనెతో నింపుకొని వారు వచ్చినారు. ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు దివిటీలలో నూనె నింపుకున్నారు, కానీ అవి ఆరిపోవడానికి ఆసన్నమైనాయి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 10 మంది నిద్రపోయినారు. అందరూ నిద్రపోయినారంట. బుద్ధి కలిగిన వారు నిద్రపోయారు, బుద్ధి లేని వారు కూడా నిద్రపోయినారు. కానీ జరిగిన సంఘటన ఏంటంటే, పెళ్లి కుమారుడు వచ్చినాడు, బుద్ధి కలిగిన వారు మాత్రమే ఆయనను ఎదుర్కొన్నారు. కారణం ఏంటంటే వారి దివిటీలు వెలుగుతూ ఉంటున్నాయి. అందుకని ఆయనను ఎదుర్కొన్నారు. వారు ఆయనతో కలిసి పరలోక రాజ్యానికి వెళ్ళారు. బుద్ధి లేని కన్యకలు విడవబడినారు. కాబట్టి ఇక్కడ మనము గ్రహించవలసిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, బుద్ధి కలిగిన కన్యకలు నిద్రపోతున్నారు. వారి నిద్ర ఏంటి అంటే, రక్షణ నిశ్చయత కలిగిన వారే నిద్రపోతూ ఉంటున్నారు. బుద్ధి లేని కన్యకలు కూడా నిద్రపోతూ ఉన్నారు. కానీ వారు ఎలాంటి నిద్రపోతున్నారంటే, వారు రక్షించబడినాము, పరలోకానికి వెళ్తాము అనేటువంటి అంటే తప్పుడు అభిప్రాయంలో ఉంటూ వారు నిద్రపోతూ ఉన్నారు. మరొక మాటలో చెప్పాలంటే, దేర్ ఆర్ ఇన్ డిసెప్షన్ దట్ దే ఆర్ సేవ్డ్ పీపుల్. వారిని రక్షణ పొందినాము అనే మోసంలో వారు ఉంటూ వస్తున్నారు. అందుకనే వారు కూడా కొలికి నిద్రపోయినారంట. కాబట్టి ఇక్కడ మనం ఎలా చెప్పగలం, వారికి రక్షణ లేకపోయినా ఎలాగూ వారు రక్షించబడిన వారుగా మోసపోతున్నారంటే, చూడండి, వారు తలుపు వేయబడగా వారు వచ్చి ఏమన్నారో చూడండి, 11వ వచనం. అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత కక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకవేళ వారు రక్షించబడిన వారైతే ప్రభు ఎప్పుడే కానీ నేను మిమ్మల్ని ఎరగను అని చెప్పి ఉండేవాడు కానే కాదు. చూడండి, ఇదే మాటలు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా ఇలాగ రాయబడి ఉంది. అక్కడ కూడా కొంతమంది ప్రభు దగ్గరకు వచ్చి ఇలాగన్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకంలోను నా తండ్రి చిత్త ప్రకారం చేయబడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమును దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడను ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని వారితో. కాబట్టి ఇక్కడ కూడా ప్రభు ఏమంటారంటే, నేను మిమ్మను ఎరగను. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఇక్కడ బుద్ధి లేని కన్యకలు అని చెప్పబడినప్పుడు వారు రక్షణ అనుభవం లేని వారుగా ఉంటున్నారు. కానీ వారి దీపాలు ఎలా వెలుగుతూ ఉన్నాయి? అవి కేవలము వారి యొక్క హ్యూమన్ ఎఫర్ట్స్ వలన, సొంత మానవ యొక్క అంటే ఆ నిష్ఠ, లేకపోతే రకరకాలైన రిలీజియస్ యాక్టివిటీస్, లేకపోతే ఆత్మీయమైన సంగతులు. చాలా మంది లోకంలో కూడా ఆత్మీయంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారు పాపం చేయకుండా ఉండడానికి రకరకాల నీతి కార్యాలు చేస్తూ ఉంటారు, పుణ్య కార్యాలు చేస్తూ ఉంటారు, అనేక ప్రదేశాల్లో వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి కొన్ని పనులు వారు చేస్తూ ఉంటారు. క్రైస్తవులు కూడా బోధిస్తూ ఉంటారు, ప్రవచిస్తూ ఉంటారు, మందిరానికి వస్తూ ఉంటారు, ఆ కార్యక్రమాలలో పాల్పొందుతూ ఉంటారు. కానీ ఇవన్నీ మనం చూసినట్లయితే అవి వెలుగుచున్నట్లుగా వాళ్ళు కనబడుతున్నారు. కానీ ఇట్ ఈస్ నాట్ బై ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ఆ యొక్క సన్నిధి, ఆయన మహిమ ద్వారా వాళ్ళు వెలగడం లేదు, కానీ ఆయన రక్షణ ద్వారా వారు వెలగడం లేదు, కానీ సొంత శక్తి ద్వారా వారు వెలుగుతున్నారు. అందుకనే మానవుని యొక్క సొంత శక్తి అది ఏమాత్రము అంటే ఇట్ విల్ నాట్ సస్టైన్, అది నిలవదు, అది కొద్దిగానే ఆరిపోయేదిగా ఉంటున్నది. అందుకని మనం చూస్తూ ఉంటాం, 40 రోజులు నిష్ఠగా ఉంటారు, తర్వాత వారి జీవితాలు ఎంతో భయంకరంగా ఉంటాయి. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, ఇక్కడ ఈ యొక్క బుద్ధి లేని కన్యకుల యొక్క నిద్ర మనకి ఏం తెలియజేస్తూ ఉన్నదంటే, స్లీపింగ్ ఇన్ ఎ డిసెప్షన్ దట్ దే ఆర్ సేవ్డ్ బై గాడ్. కాబట్టి రక్షణ పొందినాములే, మేము పరలోకానికి వెళ్తాములే అనేటువంటి మోసంలో నిద్రపోయే స్థితిని ఇది తెలియజేసేదిగా ఉంటున్నది. కాబట్టి సమయంలో నిద్రించుచున్న నీవు మేల్కొనే సమయం ఆసన్నమైనది. ఇట్ ఈస్ వెరీ హై టైం. కాబట్టి ప్రియమైన సోదరి సోడా,
నీవు కూడా ఇలాంటి మోసంలో ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, మేల్కో, నా జీవితం, నేను మా అమ్మ నాన్న రక్షించబడ్డారు, నేను కూడా పరలోకానికి వెళ్తాను, నేను మందిరానికి వెళ్తున్నాను, పరలోకానికి వెళ్తాను, నేను బైబిల్ వింటున్నాను, పరలోకానికి వెళ్తాను, నేను ఆ పనులు చేస్తా ఉన్నాను, పరలోకానికి వెళ్తాను అనేటువంటి మోసంలో నువ్వు ఉండవద్దు. కాబట్టి ఏం చేయాలి? నీవు కూడా రక్షణ నిశ్చయత కలిగిన వాడుగా ఉండాలి. ఎలాగ దొరుకుతుంది అలాంటి రక్షణ నిశ్చయత? ప్రభు సన్నిధిలోనికి వచ్చి నీ పాపం యథార్థంగా ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని, నా కొరకై నువ్వు ప్రాణం పెట్టావు, నా కొరకై మరణించి తిరిగి లేచినావు, నన్ను కనికరించు, నన్ను క్షమించి కడిగి పవిత్రపరచు, నన్ను కూడా నీ రాజ్య వారసునిగా, నీ కుమారునిగా చేసుకోమని ప్రార్థించాలి. ఇలా ఎవరైతే ప్రార్థించినారో వారు రోమా 10వ అధ్యాయం 13వ వచనం ప్రకారము ఆయన సన్నిధిలో ఎవరైతే ప్రార్థించినారో వారు రక్షణ అనుభవం పొందేవారుగా ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోడ వెనుచున్న నీ జీవితంలో ఇలాంటి దినం, ఇలాంటి సమయం ఒకటి ఉన్నదా? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించిన సమయం, నీ పాపాన్ని ఒప్పుకున్న సమయం, యథార్థంగా ఒప్పుకున్న సమయం, నీ జీవితాన్ని దేవుడికి అప్పగించుకున్న సమయం ఒకటి ఉన్నదా? అలా లేనట్లయితే నీవు కూడా బుద్ధి లేని కన్యకల వల్లే నిద్రపోతూ ఉన్నావు. కాబట్టి పౌలంటూ దేవుని వాక్యం సెలవిస్తుంది, నిద్రపోచున్న నీవు మేల్కో, దిస్ ఇస్ ద హై టైం. ఆలస్యం చేయడం ఏమాత్రము నీకు క్షేమకరము కాదు. సమయం దాటిపోయినట్లయితే తిరిగి నీకు దొరకడం అనేది అది సాధ్యము కాదు. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు తలుపు వేయబడిన తర్వాత నువ్వెంత గోజాడినా, ఎంత ప్రార్థించినా దానివల్ల లాభం లేదు. కాబట్టి నిద్రించుచున్న నీవు మేల్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. నీ దేవుని సన్నిధిలో మోకరించి నీ పాపంలో ఒప్పుకొని నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో. నీ రక్షణ విషయంలో నిశ్చయత కలిగిన వాడవుగా ఉండు. తద్వారా బుద్ధి కలిగిన కన్యకల వల్ల నువ్వు నిద్రించినా కానీ తప్పకుండా ప్రభు వచ్చినప్పుడు నువ్వు మేల్కొంటావు. అప్పుడు ఆయనతో కలిసి పరలోకంలోనికి వెళ్తావు. కాబట్టి రక్షణ నిశ్చయత కలిగి నిద్రించుచున్న వారు బుద్ధి కలిగిన కన్యకలు. బుద్ధి లేని కన్యకలు రక్షణ నిశ్చయత లేకుండా మోసంలో, పరలోకానికి వెళ్తాం లేని మోసంలో వారు ఉంటున్నారు. ఈ దినాలలో కూడా క్రైస్తవ లోకంలో అనేక మంది ఇలాంటి మోసంలో వారు ఉంటున్నారు. అనేక మంది పరలోకంలోకి వెళ్తాము లేనటువంటి ఆశతో ఉన్నారు. కానీ ఆ దినం వచ్చినప్పుడు ప్రభువా ప్రభువా అని పిలిచినప్పుడు ఎంతో గొప్ప బాధకరమైనటువంటి మాటలు వినవలసి వస్తుంది. కాబట్టి ప్రియమైన క్రైస్తవ లోకమా, మోసంలో ఉండి నిద్రపోవద్దు. మేల్కొనే సమయం ఆసన్నమైంది. నిద్రించుచున్న నీవు మేల్కో. తర్వాత రెండవదిగా ఆత్మీయమైన నిద్ర. దేవుని వాక్యంలో చెప్పబడిన రెండో ఆత్మీయమైన నిద్ర ఏంటి అంటే, చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. ఇక్కడ కూడా ఒక యవనస్తుని గురించిన నిద్ర ఇక్కడ రాయబడుతూ వచ్చింది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుదాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 20:9. అప్పుడు ఐతుగారు ఒక నవరస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్ర భారం వలన జోగి మూడవ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయి ఎత్తబడెను. కాబట్టి ఇక్కడ కూడా ఒక యవనస్తుడు నిద్రపోవచ్చు ఉంటున్నాడు. ఈ యవనస్తుని యొక్క నిద్ర మనకు ఎటువంటి ఆత్మీయ నిద్రను తెలియజేయచ్చు ఉంటున్నదంటే, ఇట్ ఈస్ ఎ స్లీప్ ఆఫ్ నెగ్లిజెన్స్. కాబట్టి నిర్లక్ష్య వైఖరి అనేటువంటి నిద్రను ఇది మనకు తెలియజేయచ్చు ఉంటున్నది. ఎలాంటి నిర్లక్ష్యం? ఈ వ్యక్తిలో రెండు విధాలైన నిర్లక్ష్యాలు ఉంటున్నాయి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ వ్యక్తి ఎక్కడ కూర్చొని ఉన్నాడు? కిటికీలో కూర్చున్నాడు అంటారు. కాబట్టి చాలా మంది ఇలాగ అంటూ ఉంటారు, కిటికీలో కూర్చునేటువంటి జీవితం ఏంటి అంటే అది లోకము తర్వాత దేవుడు రెండు కావాలనుకునేటువంటి అది దిమనస్కత్వము. కాబట్టి అలాంటి స్థితిలో ఉండడం అనేది చాలా డేంజరస్, అదెంతో అపాయకరము. కాబట్టి ఈ వ్యక్తి కిటికీలో కూర్చున్నాడు. తాను కూర్చున్న స్థలం అపాయకరమైన అతను గుర్తించడం లేదు. అంతేకాదు, ఇంకా ఏం చేశాడంటే ఎంతో నిర్లక్ష్యంగా నిద్రపోవడము ఆరంభించినాడు. చూడండి, కాబట్టి ఈ వ్యక్తిలో ఉండే నిర్లక్ష్యం ఏంటి అంటే రాబోయే అపాయం విషయంలో ఏమాత్రం జాగ్రత్త లేనివాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ అందుకనే కిటికీలో నిద్రపోయాడు, పడ్డాడు, చనిపోయాడు. పౌలు అక్కడ లేనట్లయితే ఆ వ్యక్తి నిత్య నరకాగ్నికి వెళ్ళిండేవాడు. కానీ ప్రేమైన సోదరి సోడ
ఈ సమయంలో మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, ఈ దినాలలో క్రైస్తవ లోకము కూడా ఇలాంటి నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు. ఎంతో చుట్టూ అపాయాలు ఉంటున్నాయి, అపాయకరమైన పరిస్థితులు ఉంటున్నాయి, కానీ ఏమాత్రం వారిలో జాగ్రత్త అనేది కనపడడం లేదు. కాబట్టి అందుకని ఎంతో జాగ్రత్తతో కేర్లెస్ యాటిట్యూడ్ అనేది ఈ దినాల్లో చాలా ఎక్కువగా అయిపోయింది. ఏమాత్రము భయం లేదు. ఆ భయం వస్తుందే, నేను నష్టపోతానే అనేటువంటి భయము మనుషులలో ఎక్కడే కానీ లేనే లేదు. అందుకని లోకంలో విపరీతమైనటువంటి కార్యాలు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా యవనస్తుల జీవితాలు చూసినట్లయితే రాబోయే అపాయం విషయంలో ఏమాత్రం జాగ్రత్త లేనే లేదు. అంతేకాకుండా మనం గమనించినట్లయితే ఈ దినాల్లో మీరు చూస్తూ ఉంటారు, అనేక మంది బయట రోగం ఎంతో భయంకరంగా కరోనా రోగం వ్యాపించి ఉంది, జాగ్రత్తగా ఉండండి అంటే చాలా మంది జాగ్రత్త లేని వారుగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. తద్వారా అనేక మంది రోగం చేత పట్టబడుతూ ఉంటున్నారు. అదే నిర్లక్ష్య వైఖరి ఆత్మీయంగా కూడా అనేక మందిలో మనం ఉంటున్నది. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, పాపము పక్కన ఉన్నది, జాగ్రత్తగా ఉండడు అంటే జాగ్రత్త పడడం లేదు. కాబట్టి సెల్ ఫోన్లో పాపము దాచుకుంటున్నారు. ఇది నిన్ను పట్టుకొని నష్టాన్ని కలగజేస్తుందంటే ఏమాత్రము జాగ్రత్త లేదు. నిర్లక్ష్య వైఖరి అనేది ఎంతగానో భయంకరంగా రాజ్యం వెళుతూ ఉన్నది. కాబట్టి పౌలు అంటున్నాడు, ఈ నిర్లక్ష్య వైఖరి అనే నిద్ర నుంచి మేల్కో. దిస్ ఇస్ ద హై టైం. ఆలస్యం చేయడం నీ జీవితానికి ఏమాత్రము అది మంచిది కాదు. లీవ్ యువర్ నెగ్లిజెన్స్ యాటిట్యూడ్. కేర్లెస్ యాటిట్యూడ్ అనేది నీలో నుంచి తీసివేసుకో. కాలం అపాయకరమైనది, ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి. నీ చుట్టూ చూస్తున్నావు, అనేక మంది పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉంటున్నారు. ఇప్పుడైనా వై డోంట్ యు ఓపెన్ యువర్ ఐస్? నీ కళ్ళు తెరవలేవా? మేల్కో, నిర్లక్ష్య వైఖరిని విడిచిపెట్టి జాగ్రత్త పడు అని బైబిల్ గ్రంథం ఎంతగానో హెచ్చరిస్తూ ఉంచాలి. కానీ ఈ యవనస్తుడు జాగ్రత్త లేనివాడే నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. రెండవదిగా ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న మరి యొక్క నెగ్లిజెంట్ యాటిట్యూడ్ ఏంటంటే, ఒకవైపు దేవుని వాక్యం వినపడతా ఉంది. అపోస్తలుడైన పౌలు ఎంతో భారముతో బోధిస్తూ ఉంటున్నాడు. ఆయన వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైనదని ఎంతగానో ఆయన తన బిడ్డలకు, దేవుని ప్రజలకు వాక్యాన్ని తెలియజేయాలి, వారిని వాక్య జ్ఞానంతో నింపాలి, అనేక సంగతులు తెలియజేయాలి అని ఎంతో అపోస్తలుడైన పౌలు భారముతో బోధిస్తూ ఉంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడట? నిద్రపోతా ఉన్నాడు. అంటే దేవుని స్వరం విషయంలో కూడా రెండవదిగా ఈ వ్యక్తి ఎంతో నిర్లక్ష్య వైఖరితో ఉన్నాడు. ఒకవైపు దేవుడు మాట్లాడుతుంటే, తన స్వరం వినిపిస్తూ ఉంటే ఆ వ్యక్తికి జీవితాన్ని ఆశీర్వదించ చేయాలని ఎంతగానో ఆశపడుతుంటే ఈ వ్యక్తి మాత్రం ఏమాత్రము జాగ్రత్త లేనివాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, దేవుని స్వరం మనకు వినిపించబడుతున్నప్పుడు మన చెవులు తెరిచి వినకపోయినట్లయితే అది ఎంతో నష్టానికి దారి తీసేదిగా ఉంటున్నది. దేవుని వాక్యంలో అనేక సార్లు ఇలా చెప్పబడుతూ వచ్చింది, నేను నిన్ను దర్శించిన కాలం నువ్వు వినలేదు, నువ్వు చెవులు తెరవలేదు, నువ్వు మాటలు ఆలకించలేదు అని. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేము గురించి ఆయన ఇలాగూ అంటూ ఉన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం, ఆయన పట్టణం సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధ సంగతి తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడినవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరగకుంటే గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచిన్న దినములు వచ్చినని చెప్పాను. ఎంత భయంకరమైన పరిస్థితులు యెరూషలేముకు రావడానికి ఒక కారణం ఏంటో తెలుసా? ప్రభు అంటున్నాడు, నిన్ను దర్శించిన కాలం నీవు ఎరగకుంటివి. నేను నీతో మాట్లాడాలి, నిన్ను హెచ్చరించాలని, నీకు నా స్వరం వినిపించాలని, నా రక్షణ నీకు అందించాలని, నిన్ను ఎత్తర కాపీసి తప్పించాలని నేను నీతో మాట్లాడడానికి ఎద్దకు వచ్చాను. బట్ యూ డిడ్ నాట్ హియర్ మీ. నీ చెవులు మూసుకొని ఉన్నావు, నువ్వు తెరవలేదు, నా స్వరాన్ని వినలేదు. అందుకనే ఎంత భయంకరమైన నష్టం. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఈ వ్యక్తిలో ఉన్న నిర్లక్ష్య వైఖరి, దేవుని స్వరము ఒకవైపు వినపడుచున్నప్పుడు ఏమాత్రం ఆలకించకుండా దేవుని స్వరం విషయంలో కూడా నిర్లక్ష్య వైఖరి, దేవుని వాక్య విషయంలో నిర్లక్ష్య వైఖరి అతను చూపిన వాడిగా ఉంటున్నాడు. అందుకని పైనుంచి కింద పడ్డాడు, ఎత్తబడిన వాడిగా ఉంటున్నాడు. ప్రియమైన సోదరి సోడా, ఈ వ్యక్తి యొక్క నిద్ర
మనకేం తెలియజేయచ్చు ఉంటున్నదంటే నిర్లక్ష్య వైఖరి అనే నిద్రను మనకు తెలియజేయచ్చు ఉంటున్నది. ఇంట్లో కూడా అనేక మంది దేవుని బిడ్డలు ఇలాంటి నిర్లక్ష్య వైఖరితో నిద్రపోతూ ఉంటున్నారు. వారికి కలిగే అపాయం విషయంలో జాగ్రత్తగా ఉండి, వారి మెలకువగా ఉండి జాగ్రత్త పడే బదులు వారి అపాయం విషయంలో ఎంతో నిర్లక్ష్య వైఖరితో ఉంటున్నారు. పాముతో ఆడుకున్నట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉంటున్నారు. అలాగే దేవుని మాటల విషయంలో నిర్లక్ష్య వైఖరి. దేవుడు ఒకవైపు తన స్వరం వినిపిస్తుంటే వినడానికి కూడా మనుషులకు చెవులు ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి ఎంతో నిర్లక్ష్య వైఖరి. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, ఇలాంటి నిద్రని జీవితానికి ఏమాత్రము క్షేమకరము కాదు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నిద్రించుచున్నావు, మేల్కో. వేకప్ ఫ్రమ్ దిస్ నెగ్లిజెన్స్ యాటిట్యూడ్, లీవ్ యువర్ కేర్లెస్ యాటిట్యూడ్. జాగ్రత్త పడు అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. కాబట్టి నీ జీవితంలో నష్టం కలగముందే మేల్కో. ఇది హై టైం. ఆలస్యం చేయడం ఏమాత్రము నీ జీవితానికి క్షేమకరము కాదు. మరొక నిర్లక్ష్య వైఖరి చూడండి, చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. మరలా రెండవ మారు వెళ్ళి, తండ్రి, నేను దీన్ని త్రాగిన తేనే కానీ ఇది నా ఎదురు తొలగింపకపోవడం సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ చెప్పి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచాను. ఎలాగనగా వారి కన్నులు భారముగా ఉండేను. ప్రియమైన సోదరి, ఇక్కడ కూడా మనము శిష్యుల యొక్క నిద్రను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువు వారిని హెచ్చరించి వెళ్ళినాడు. ఆయన ప్రార్థించడానికి వెళ్ళినాడు. ఆయన అన్నాడు, మీ మీదకి శోధన రాబోచు ఉంటున్నది. కాపరిని కొట్టబోతున్నాడు. అందరు గొర్రెలు చెల్లా చెదరైపోయే సమయం రాబోతున్నది. శోధన సమయం రాబోతూ ఉంటున్నది. ఆత్మ సిద్ధమే కానీ మీ శరీరం బలహీనము, మేల్కొని ప్రార్థించండి అని ప్రభు వారిని హెచ్చరిస్తూ వచ్చినాడు. కానీ శిష్యులు ఎంతో నిర్లక్ష్య వైఖరితో నిద్రపోతూ వచ్చినాడు. కాబట్టి అందుకని శోధన వచ్చింది. ప్రభు మేల్కొని ప్రార్థించడం వల్ల శోధన జయించినాడు. దేవుని చిత్తానికి తాను అప్పగించుకున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉంటున్నాడు. ఆత్మానుసారంగా ప్రవర్తించిన వాడుగా ఉంటున్నాడు. కానీ శిష్యుల మీద శోధన వచ్చింది. వారు ఆత్మానుసారంగా ప్రవర్తించే బదులు శరీరానుసారంగా వారు ప్రవర్తించినారు. పేతురు కత్తి తీసుకొని సైనికుని చెవు తెగ నరికినాడు. తద్వారా వాళ్ళంతా పారిపోయినారు. చివరికి పేతురైతే ముమ్మారు యేసు ప్రభువును ఎరగనని చెప్పి వంకిన వాడుగా ఉన్నాడు. శోధనలో పడిపోయాడు. కారణం ఏంటో తెలుసా? నిర్లక్ష్య వైఖరి అనే నిద్రలో ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రభు ఆల్రెడీ హెచ్చరించినాడు, శోధన రాబోతుంది, కాబట్టి మీరు మేల్కొని ప్రార్థించండి అని ఆయన హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నాడు. కానీ శిష్యులలో ఏమాత్రము జాగ్రత్త, ఆ యొక్క వాచ్ఫుల్నెస్, ఆ మెలకువతనం లేకుండా వారు జాగ్రత్తతో ఉంటూ ఉన్నారు. తద్వారా శోధనలో చిక్కుకున్నారు. ప్రేమైన సోదరి సోడ, ఈ దినాల్లో కూడా మన చుట్టూ సైతానుడు ఏ విధంగా ఎక్కడిని శోధిస్తాడో మనకు తెలియదు. అలాంటి దినాలలో మనం ఉంటూ ఉన్నాం. అందుకనే ప్రభు పదే పదే చెప్తూ వచ్చినాడు, మెలకువగా ఉండి ప్రార్థించండి, బీ వాచ్ఫుల్. కాబట్టి ప్రార్థించండి, శోధన జయించడానికి సిద్ధపడండి. శరీరము ఎంతో బలహీనమైనది, ఆత్మ సిద్ధమే కానీ ఈ ఆత్మ ద్వారా నీ శరీరాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలంటే మార్గం ఒక్కటే, ప్రార్థన. మెలకువగా ఉండి ప్రార్థించు. నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో ఎక్కడ ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయో ఎరిగి ప్రార్థించడం అనేది ఎంతో క్షేమకరం. తద్వారా ఈ శోధన నుంచి మనం బయటపడే వారముగా ఉంటున్నాం. అందుకని ప్రభు అంటున్నాడు, నిద్ర మేల్కొనే సమయం ఆసన్నమైనది. ఇట్ ఈస్ హై టైం. ఆలస్యం చేయడం ఏమాత్రము సరైనది కాదు, క్షేమకరము కాదు. కాబట్టి నిర్లక్ష్య వైఖరి అనే నిద్రను విడిచిపెట్టి ప్రార్థించడానికి పూనుకున్నాడు. దేవుని స్వరాన్ని వినండి, అపాయం విషయంలో జాగ్రత్త పడండి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. తర్వాత మూడవ ఆత్మీయమైన నిద్ర గురించి మనం ధ్యానించుకుందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. అందరం కలిసి చదువుతాం. బుక్ ఆఫ్ జడ్జెస్ 16 chapter verse 14. అంతటా ఆమె మేకుతో దాని దిగుబడి సంసోను ఫిలిష్తీయుల మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకు నేతను ఊడదీసుకొని పోయాను.
కాబట్టి ప్రేమైన సోదరి ఇక్కడ సంసోను యొక్క నిద్ర గురించి రాయబడుతూ వచ్చింది. ఈ సంసోను ఎక్కడ నిద్రపోతున్నాడంటే దెలైలా యొక్క ఒళ్ళలో పడుకొని నిద్రపోతూ ఉంటున్నాడు. హీ స్లీపింగ్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ దెలైలా. కాబట్టి ప్రియమైన సోదరి సంసోను నాజీరు చేయబడిన వ్యక్తి, దేవునికి ఆత్మచేత అభిషేకించబడిన వ్యక్తి, ఇశ్రాయేలుకి ఎన్నో గొప్ప విజయాలు తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి, ఎంతో ఇశ్రాయేలు కొరకై పోరాడినటువంటి వ్యక్తి, న్యాయాధిపతిగా ఆయన ఉంటున్నాడు, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే సంసోను అంటే శరీర రీతిగా ఎంతో బలవంతుడిగా ఉన్నాడు, కానీ స్పిరిచువల్ ఈజ్ ఎ వెరీ వీక్ పర్సన్ గా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన శరీర ఆశలకు లోనైన వాడై లోక ఆనందం కొరకే ఆయన ప్రాకులాడుకుంటూ వెళ్ళి చివరికి దెలైలా చేతిలో చిక్కుబడిన వాడుగా ఉంటున్నాడు. ఈ దెలైలా పాపపు ఆనందానికి ఆమె సాదృశ్యముగా ఉంటున్నది. ప్రియమైన సోదరి సంసోను ఎక్కడ నిద్రపోతూ ఉంటున్నాడు? దెలైలా ఒళ్ళలో నిద్రపోతున్నాడు. అంటే పాపపు ఆనందంలో నిద్రపోతున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుచు ఉంటున్నాడు. ఈ దెలైలా ఏం చేస్తుంది? నిజంగా సంసోను అనుకున్నట్లు ఈస్ గివింగ్ ద జాయ్ హ్యాపీనెస్ హీ ఎక్స్పెక్టెడ్. ఆయన అనుకున్నటువంటి ఆనందాన్ని ఆమె ఇస్తుందా? లేదు. కానీ ఆమె ఒకవైపు ఏం చేస్తుందంటే ప్లానింగ్ టు కిల్, డిస్ట్రాయ్ సంసోను నాశనం చేయడానికి, చంపడానికి ఆమె ప్రయత్నిస్తూ ఉన్నది. ఈ లోకంలో ఉండే ప్రతి పాపపు ఆనందం యొక్క వెనక ఉన్నటువంటి గొప్ప భయంకరమైనటువంటి ప్లాన్ ఏంటంటే ఇట్ వాంట్ టు డిస్ట్రాయ్ ద పీపుల్. మనుషులను నాశనం చేయడమే ఈ పాపపు ఆనందం వెనుకున్నటువంటి గొప్ప భయంకరమైన ప్రణాళిక. ప్రేమైన సోదరి సంసోను పాపపు ఆనందంలో నిద్రపోతున్నాడు. చివరికి దేవుని చేత 3 సార్లు హెచ్చరించబడినా కానీ ఆయన ఏమాత్రం మేల్కొనలేదు. అలాగే నిద్రలోనే అలాగే ఉండడం వలన ఆయన భయంకరమైన దుస్థితిలో చిక్కుపడ్డాడు. ఆయన కళ్ళు ఊడదీయబడ్డాయి. ఒక జంతువు వలె తిరగలి విసురుతున్నాడు. దేవుని నామానికి ఎంతో అవమానాన్ని కొనుకొచ్చినటువంటి వ్యక్తిగా కనబడుచు ఉంటున్నాడు. ఈ దినాలలో కూడా ఇలాంటి ఆత్మీయ నిద్రలో అనేక మంది విశ్వాసులు ఉంటున్నారు. వారు పాపపు ఆనందం అనే నిద్రలో తులుతూగుతూ ఉంటున్నారు. సారాయి తాగిన వ్యక్తుల వల్లే ఈ పాపపు ఆనందంలో అనేక మంది విశ్వాసులు తూగుతూ ఉంటున్నారు. దేవుని చేత ఏర్పరచబడ్డారు, రక్షించబడ్డారు, కానీ ఈ భయంకరమైన పాపపు ఆనందం చేత పట్టబడిన వారుగా ఉంటున్నారు. అందుకని పౌలు అంటున్నాడు, దిస్ ఇస్ హై టైం. నీ పాపపు ఆనందములను విడిచిపెట్టు. లీవ్ ద ప్లెజర్స్ ఆఫ్ సిన్ అండ్ వేకప్. గెట్ అవుట్ ఆఫ్ దెమ్, గెట్ రిడ్ ఆఫ్ దెమ్. వాడిని విడిచిపెట్టుకొని వాడి నుంచి బయటికి రాని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఒకవేళ నువ్వు సంసోను వలె నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఎంతో నష్టం కొని తెచ్చుకునే అవకాశం ఎంతైనా ఉన్నది. కాబట్టి లోకం పాపపు ఆనందంలో మునిగి తేలుచూ ఉంటున్నది. లోకం మీదకి భయంకరమైన ఉగ్రత కుమ్మరించబడబోతూ ఉంటున్నది. సొదొమ గొమొర్రాలు కాల్చివేయబడినట్లుగా లోకమంతా ఈ పాపమును బట్టి కాల్చివేయబడబోతున్నది. కాబట్టి ఇటువంటి భయంకరమైన ఆ యొక్క ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నువ్వు మేల్కోవాలి. మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇఫ్ యు డోంట్ వేక్ అప్ ఫ్రమ్ దిస్ ప్లెజర్స్ ఆఫ్ సిన్, నీ జీవితం భయంకరమైన దుస్థితిలోనికి వెళ్ళిపోయేదిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి నీవు కూడా పాపపు ఆనందమైన నిద్రలో జోగుతూ ఉంటున్నావా? దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. వేకప్, దిస్ ఇస్ ద హై టైం. ఇది సరైన కాలం ఎరిగి మేల్కో. నిద్రపోవచ్చున్న మేల్కో. ఆలస్యం చేయడం ఏమాత్రం నీ జీవితానికి క్షేమకరం కాదు. తర్వాత 4వదిగా ఆత్మీయమైన నిద్ర గురించి మాట్లాడదాం, చూసుకుందాం. చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయం. యోనా గ్రంథం 1వ అధ్యాయం. ఇక్కడ మనకు యోనా గురించి బాగా చక్కగా మనకు తెలుసు. ఎన్నో సంగతులు రాయబడుతూ వచ్చినాయి. చూడండి, 4, 5, 6 వచనాలు మనందరం కలిసి చదువుదాం. బుక్ ఆఫ్ జోనా 1, 4, 5, 6. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలిని పుట్టింపగా సముద్రం అందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో గది వచ్చింది. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దుకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేం వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుమని, మనం చావుకున్నట్లు ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో అనేను. ఇక్కడ యోనా గురించి మనము చదువుతూ ఉంటున్నాం. దేవుడు యోనాకు ప్రత్యక్షమై, యోనా ఏర్పరచబడిన వ్యక్తి,
దేవుని యొక్క సేవకుడుగా ఉంటున్నాడు. ఆయన దేవుని దాసుడుగా ఉంటున్నాడు. దేవుడు నినివే పట్టణంకి వెళ్ళి స్వార్థను ప్రకటించమన్నాడు. కానీ యోనా ఏం చేశారంటే ఆయన తార్షీసుకు వెళ్ళి యొప్పేకి వెళ్ళే తర్షీసు ఓడన ఎక్కినాడు కదా. కాబట్టి యొప్పేకి పోయి తర్షీసుకు వెళ్ళే ఓడనెక్కి ఆయన వెళ్ళినాడు. ఆయన ఓడను ఎక్కడం మాత్రమే కాదంట, ఆయన ఓడ అడుగుకు వెళ్ళి ఏం చేస్తున్నాడు, గాఢ నిద్రపోవచ్చు వచ్చినాడు. ఓడ మీదకి తుఫాను వచ్చింది, భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. చివరికి యోనాను సముద్రంలో వేయవలసి వచ్చింది. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, యోనా నిద్రపోతున్నాడు. ఈ యోనా యొక్క నిద్ర ఏం తెలియజేస్తుంది మనకు? మనం ఆలోచించినట్లయితే యోనాకు ఎలాగ నిద్ర పట్టింది, ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగ నిద్రపోతూ ఉన్నాడు. యోనా దేవుని మాటకు అవిధేయుడుగా ఉంటున్నాడు. దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్లకుండా వేరే ప్రదేశానికి వెళ్ళడానికి నిశ్చయించుకుని వెళ్తా ఉంటున్నాడు. కాబట్టి నేను దేవుని మాట వినలేదే, దేవుని ఆజ్ఞకు విరోధంగా వెళ్తున్నానే అనే కలవరం లోపల ఉండే బదులు, మరి యోనా ఎంతో నిద్రపోతున్నాడంటే దాని అర్థం ఏంటి అంటే ఆయన లోపల కలవరం లేదా, నేను దేవుని మాట వినలేదే, దేవుని చిత్తానికి విరోధంగా వెళ్తూ ఉన్నానే అనేటువంటి కలవరం ఆయనలో లేదా? నేను అనుకుంటాను అలా లేకపోవడం వల్ల ఇంత నిద్ర ఈయనకు వచ్చినట్లుగా. మనం ఒకవేళ అలాంటి కలవరం ఉంటే, అయ్యో నేను దేవుని చిత్తానికి విరోధంగా వెళ్తున్నాను అనేటువంటి భయము, ఆ యొక్క ఆందోళన తన హృదయంలో ఉంటే ఇలాంటి గాఢ నిద్ర అతనికి పట్టిండేది కానే కాదు. యూ బై బి వెరీ రెస్ట్లెస్, ఎంతో అంటే రెస్ట్లెస్ గా తిరుగుతూ ఉండేటువంటి వాడు ఇటు అటు. కానీ ఇలాగా యోనా నిద్రపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ఈజ్ ఫిల్ విత్ సమ్ ఫాల్స్ సాటిస్ఫాక్షన్. ఆయన మోసపూరితమైన ఏదో సంతృప్తితో నింపబడ్డాడు. అందుకని ఆయన ఇలాగూ నిద్రపోవడానికి అంటే వీలైనదిగా చూస్తూ ఉంటున్నాం. కారణం మనం ఆలోచించినట్లయితే చూడండి, యోనా అనుకుంటున్నాడు దేవుడు ఎప్పుడూ చెప్తూనే ఉంటాడులే, నినివే పట్టణం వెళ్ళి వాక్యం చెప్పమన్నాడు. కానీ వాళ్ళు ప్రార్థించిన వెంటనే ఆయన వారికి క్షమాపణ అడిగిన వెంటనే ఆయన క్షమిస్తాడు. ఇది మామూలే, వారికి రక్షణ దొరుకుతుందిలే, లెట్ మీ గో టు తార్షీష్, నేను తార్షీష్కి వెళ్తాను, అక్కడ దేవుని వాక్యాన్ని చెప్తాను అని సొంత తలంపులతో యోనా వెళ్తూ ఉంటున్నాడు. కాబట్టి యోనా యొక్క నిద్ర మనకి ఏం తెలియజేస్తుందంటే ఇట్ ఈస్ సెల్ఫ్ రైచియస్నెస్. ఆయన స్వనీతిని గురించి చెప్తూ ఉంటున్నది. ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను చేసేదే సరైనది, దేవుడు చెప్పాడు. కానీ నిజంగా మనం చూసినట్టు అని యోనా ఏమంటున్నాడు, దేవుడు చెప్పాడు కానీ దేవుడు వారిని క్షమిస్తాడు, కాబట్టి నేను అనుకున్నది చేస్తాను, ఇది సరైనది, తార్షీషుకు వెళ్ళడమే మంచిది అనుకొని యోనా వెళ్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, అందుకని ఆయన నేను చేసేది సరైనది అనుకున్నాడు, నేను వెళ్తున్న మార్గమే కరెక్ట్ అనుకున్నాడు, నేను చేసిన తీర్మానమే మంచిది అనుకున్నాడు. అలాగే ఆయన ఈ ఆలోచనలతో నింపబడడం వల్ల ఆయన లోపల ఏం కలిగిందంటే he was filled with false satisfaction, some false peace తో ఆయన నింపబడ్డాడు. ఆ మోసపూరితమైన సమాధానం ఆయనలో ఉంది, మోసపూరితమైన సంతృప్తి ఆయనలో ఉంది. అందుకని ఆయనకు గాఢ నిద్ర పట్టినదిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ దినాలలో కూడా అనేక మంది క్రైస్తవులు ఈ స్వనీతి అనేటువంటి నిద్రలో నిద్రపోవచ్చు ఉంటున్నారు. వారికి మేము చేసిందే కరెక్ట్, మేము వెళ్తున్న మార్గమే కరెక్ట్, మేము బోధించే పద్ధతి కరెక్ట్, మేము వెళ్ళేటువంటి పరిస్థితులే కరెక్ట్, ఇలాగ అనేక మంది అనుకుంటూ వారు ఏమనుకుంటున్నారంటే ఈ ఫాల్స్ నిద్రలో వారు నిద్రపోతూ ఉంటున్నారు, ఫాల్స్ సాటిస్ఫాక్షన్ లో నిద్రపోతూ ఉంటున్నారు. ప్రేమైన సోదరి సోడా, దేవుడు అంటున్నాడు యు ఆర్ నాట్ గోయింగ్ అకార్డింగ్ టు మై విల్. నీ సొంత చిత్తానుసారంగా నువ్వు వెళ్తూ ఉన్నావు, అది నీకేమాత్రం క్షేమకరము కాదు. నేను నిన్ను వెళ్ళమనేది నినివేకి, నువ్వు తర్షీషుకు వెళ్ళి ఎంత ప్రకటించినా ఎంత పరిచయం చేసినా అది ఏమాత్రం నీకు ఆశీర్వాదకరము కాదు, అది నీకు నష్టమే. కాబట్టి ఈ దినాలలో కూడా అనేక మంది మన దేవుని బిడ్డలు అనుకుంటున్నారు వారు తమ సొంత తలంపులతో అనేకమైన కార్యక్రమాలు దేవుని కొరకై చేయడానికి పూనుకొంటూ ఉన్నారు. కాబట్టి ఈ దినాల్లో నేను కూడా ఒకటి విన్నాను. ఒకసారి భక్సి అంకులు కూడా కొత్తగా రక్షించబడ్డప్పుడు ఆయన దగ్గర 2 పావులాలు ఉంటే దాన్ని బట్టి ఆయన ఏం చేసినట్టు ఆ 2 పావులాలు తీసుకొని కరపత్రికలు కొని వారందరికీ పనిచేశాడంట. ఆయన ఇంకా పార్కులో వెళ్ళి పడుకున్నాడు, తినడానికి డబ్బులు లేవు, ఏమాత్రం ఆహారం లేదు, ఎంతో బాధపడుతూ ఉంటున్నాడు. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించినాడంట, నేను నా దగ్గర ఉన్న డబ్బు తీసుకొని నీ కొరకే వెచ్చించాను కదా, మరి నాకు ఈ ఆకలి ఏంటి? అప్పుడు అలా ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడంట, భక్సింగ్ గారు నేను నిన్ను చేయమన్నాను,
నీ డబ్బులు పెట్టుకొని కొన్ని ఈ పత్రికలు అంటే పంచిపెట్టమని నేను నీకు చెప్పానా అని అన్నాడు. అప్పుడు భగత్ సింగ్ గారు ఏమనుకున్నారో తెలుసా? ఇప్పటి నుంచి నేను ఏది కానీ నా సొంత తలంపులతో నేను చేయను. ఏది చేసినా ఐ విల్ డూ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్త ప్రకారమే నేను చేస్తాను, నా సొంత తలంపుల ప్రకారం నేను వెళ్ళను అని భగత్ సింగ్ గారు తీర్మానించుకున్నారు. ఆ దినం నుంచి ప్రతి చిన్న విషయంలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి తీర్మానించుకొని దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన వెళ్ళేటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ దినాలలో ఎంతోమంది దేవుని చిత్త ప్రకారం వెళ్తున్నారు, ఎంతోమంది సొంత తలంపులతో వెళ్తున్నారు. యోనా కూడా సొంత తలంపులతో వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఇది స్వనీతి, సొంత అంటే తలంపులతో నిద్రపోయే నిద్ర గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఈ దినం మనం తెలుసుకుందాం. ఇటువంటి నిద్రలో మనం ఉన్నట్లయితే మేల్కొనే సమయం ఆసన్నమైనది. డోంట్ వాక్ ఇన్ యువర్ ఓన్ వెల్ బట్ వాక్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్త ప్రకారం దేవుని మార్గంలో నడవడానికి తీర్మానించుకో. నిద్రలో నుంచి నువ్వెంత పరిచయం చేసినా, ఎన్ని కష్టాలు పడ్డా, ఎటువంటి విధానంలోనూ జీవించినా, ఇఫ్ యు డూ అకార్డింగ్ అగైన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తానికి విరోధంగా నువ్వు చేస్తే దానివల్ల ఎటువంటి ఆశీర్వాదం ఉండదు, కానీ అది ఆయాసమే. there will be no bless. ఆశీర్వాదం అనేది ఏమాత్రం ఉండదు. కాబట్టి యోనా యొక్క నిద్ర మనకు తెలియజేసే సత్యం ఏంటి అంటే సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి అనేటువంటి తెలియజేస్తున్నది. కాబట్టి ఇటువంటి నిద్ర నుంచి మనం మేల్కొందాం, మనం జాగ్రత్త పడదాం. am I in the will of God? నేను దేవుని చిత్తంలో ఉన్నానా? ఏ పని చేసినా నేను దేవుని చిత్త ప్రకారం చేస్తున్నానా లేదా అనేది మనం జాగ్రత్తగా పరిశీలించుకొని దేవుని చిత్తంలో మనం ఉండడానికి మనము నేర్చుకున్నాం. తర్వాత చూడండి, 5వదిగా మరి ఒక ఆత్మీయ నిద్ర గురించి మనము తెలుసుకుందాం. 6వ నిద్ర చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువు. 5వ నిద్ర, బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 19 verse 15. ఇదందరికీ మనందరికి బాగా పరిచయమైనటువంటి వచనాలు. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తుపడి ఉండును. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడు, 5వదిగా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ నిద్ర ఆత్మీయమైన సోమరితనము. కాబట్టి పౌలు అంటున్నాడు, ఇటువంటి నిద్రలోనున్న నీవు మేల్కో, ఆత్మీయమైన నిద్రలో ఉంటున్న నీవు మేల్కో అని పౌలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు పని చేయించున్నాడంట. ప్రభువైన యేసుక్రీస్తు వారు పని చేయించు ఉంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పని చేయించున్నాడు. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇలాగన్నాడు, నా తండ్రి పని చేయించున్నాడు, నేను కూడా పని చేయించు ఉంటున్నాను. కాబట్టి ఒక్క దినం కూడా ప్రభు రెస్ట్ తీసుకున్నట్టు మనకు కనబడాడు. ఆయన ఎంతగానో ఆయన అనేక ప్రదేశాలు తిరిగి స్వార్థను ప్రకటించి ఆయన పరిచర్య చేసిన వాడుగా ఉంటున్నాడు. నా సమయం కొంచెమే అని చెబుతూ ప్రభు పరిచర్య చేసిన వాడిగా ఉంటున్నాడు. కానీ ఈ దినాల్లో మనం చూసినట్లు అనేక మంది క్రైస్తవులు ఎంతో భయంకరమైన సోమరితనంలో ఉంటున్నారు. కాబట్టి లాక్డౌన్ ఉంది, ఉద్యోగాలు లేవు, స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు అనేటువంటి విధానంలో ఎంతో సోమరితనంలో ఉంటున్నారు. ఆత్మీయమైన సోమరితనం. ప్రభు రాక త్వరగా రానున్నది. ఈ దినాల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభు కొరకై దేవుని వాక్యం ప్రకటించాలి, ఆత్మలు సంపాదించాలి, ఆత్మల కొరకై ప్రార్థించాలి, ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించాలి. ఈ విషయంలో మనం ఎంతో పని చేయవలసిన వారముగా మనం ఉంటున్నాం. కానీ ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఎంతో ఆత్మీయమైన సోమరితనం మనకు కనబడుతున్నది. దేవుని ప్రజలు తమ సొంత పనులలో వారు బిజీగా ఉంటూ దేవుని పరిచయ విషయంలో నిర్లక్ష్య వైఖరితో వారు ఉంటున్నారు. ప్రభు కొరకే పాటుపడే బదులు ఈ లోకంలో ఉన్నటువంటి వాడి కొరకే వారు ఎంతో ప్రాకులాడుతూ ఉంటున్నారు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, ఆత్మీయ సోమరితనంలో నుంచి మనము లేపబడదాం. ప్రభు కొరకై ఆయన కొరకై ఆత్మలు సంపాదించుదాం, ఆత్మల కొరకై ప్రయాసపడదాం, ఆత్మల కొరకై ప్రార్థన చేద్దాం, ఆత్మల ప్రభు కొరకై నడిపించడానికి మనం వేదనతో ముందుకు సాగుదాం. ఇది మన ప్రభు మనకు ముందుంచినటువంటి గొప్ప పని. పరలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, శిష్యులనుగా చేయడని ఆయన మనకు ఆజ్ఞాపించిన వాడిగా ఉంటున్నాడు. అందుకని ఒక పాట ఉంది, ఒడ్డు చేరి మీ ఎదుట నిలిచినప్పుడు. కాబట్టి ఒకవేళ నేను ఒక ఖాళీ చేతులతో నీ ఎదుట నిలబడినట్లయితే
ప్రభు అది ఎంత నాకు దుఃఖకరమని అంటున్నాడు. ఒక యవనస్తుడు, ఈ పాట ఎప్పుడు రాశారంటే, ఒక యవనస్తుడు ఆయన రక్షించబడిన వెంటనే ఆయన క్యాన్సర్ ఉందని తెలిసింది. క్యాన్సర్ ఉన్నప్పుడు ఆయన ఇంక కొన్ని దినాలు మాత్రమే బతుకుతాడు అని డాక్టర్లు చెప్పాడు. ఒక పాస్టర్ ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆ యవనస్తుని దర్శించినాడు, ప్రార్థించినాడు. అప్పుడు ఆ యవనస్తుడు ఎంతో బాధపడుతూ ఉంటున్నాడు. అప్పుడు పాస్టర్ గారు అడిగారు, ఎందుకు బాధపడుతున్నావు? దేవుని ఎరిగినావు, పరలోకానికి వెళ్తావు, ఆనందంతో ఉండు అని పాస్టర్ గారు చెప్పారు. అప్పుడు ఆ యవనస్తుడు చెప్పిన మాట, నేను చనిపోతున్నందుకు బాధపడట్లేదు పాస్టర్ గారు. నేను ఎందుకు బాధపడుతున్నానంటే, నేను నా ప్రభు కొరకే ఒక్క ఆత్మను కూడా సంపాదించలేదే అనే బాధ నాలో ఉంది అని ఆయన అన్నాడు. రేపు ప్రభు ఎదుట నిలబడినప్పుడు నేను ఏ ముఖంతో ఆయన ఎదుట నిలబడాలి అని బాధ నాలో ఉంది అని ఆ యవనస్తుడు అన్నాడు. అందుకని ఈ మాటలు విన్న పాస్టర్ గారు ఈ మాటలు ఒక పాట రాసేటువంటి వ్యక్తికి చెప్పినప్పుడు ఆయన పాట రాశారు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, ఈ యవనస్తుడు ఎంత బాధతో ఉన్నాడు. అలాంటి బాధ మనలో ఉందా? ఆత్మీయమైన నిద్రలో మనం ఉంచున్నాం. ప్రభు కొరకే పనిచేసే సమయం ఎంతో కొద్దిగానే ఉన్నది. ప్రభు రాక త్వరగా రానైనది. ఆయన మనకుండే సమయం కొంచెమే ఉన్నదని మనం గుర్తెరిగి ప్రభు కొరకై పాటుపడడానికి మనం నేర్చుకోవాలి. మన ప్రభు పని చేయించున్నవాడుగా మనము కూడా ఎల్లవేళలా ప్రభు కొరకే పాటుపడచ్చు. ఆత్మలు సంపాదించవలసిన సమయం ఎంతో ఉంది. ఇలాంటి ఆత్మీయమైన నిద్రలో నుంచి మనం మేల్కొందాం. ఆత్మీయమైన సోమరితనాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకే పాటుపడడానికి ముందుకు సాగుతాం. ఆరోదిగా చూడండి, మరొక ఆత్మీయమైన నిద్ర గురించి మనం తెలుసుకున్నాం. తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4-5-6 వచనాలు మనందరం కదా. 5వ అధ్యాయం 4-5-6 వచనం. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5:4-5-6. సహోదరులారా, ఆ దినం దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులు అయి ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారం కాము. కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాపి ఉందాము. ఇక్కడ ప్రేమైన సహోదరి అపోస్తలుడైన పౌలు ఒక నిద్రను గురించి చెప్పుచున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఇతరుల వరే నిద్రపోక. కాబట్టి ఇతరులు ఎవరు? వారు చీకటి సంబంధులు. వారి మీదకి దేవుని రాకడ ఎలాగ రాయబోతుందంటే దొంగ వలె రాబోతూ ఉంటున్నది. కాబట్టి మనం రాత్రి వారం కాదు, మనం చీకటి వారం కాదు, మనం పగటి వారముగా మనం ఉంచున్నాము. కాబట్టి మనం నిద్ర మేల్కోవలసిన వారముగా ఉంచున్నాము. కాబట్టి ప్రేమైన సహోదరి సోదరుడా, లోకస్తులు నిద్రపోతూ ఉంటున్నారంట. వారి నిద్ర దేని గురించి తెలియజేస్తున్నదంటే, ఈ లోకంలో ఉండేటువంటి మనుషులు ఈ యొక్క ఐక్య విచారముల చేత నిద్రపోతూ ఉంటున్నారు. దే ఆర్ థింకింగ్ అబౌట్ ఆల్వేస్ ద ప్రెసెంట్ వరల్డ్. ఈ లోకంలో ఉండేటువంటి వాటి గురించి వారు ఆలోచిస్తూ ఉంటున్నారు. వారి లోకమే నిత్యమని అనుకుంటూ ఉన్నారు. వారి లోకమే శాశ్వతం అనుకుంటున్నారు. ఈ లోకమే నిజమైన ఆనందం అనుకుంటున్నారు. ఈ లోకమే వారికి ఎంతో సంతోషం, ఆనందం అని అనుకుంటూ ముందుకు సాగుతుంటున్నారు. కానీ మనం పగటి వారం, మనం రాత్రి వారం కాదు, చీకటిలో ఉన్న వారం కాదు. మనకు బాగా తెలుసు ఈ లోకం అశాశ్వతం, ఈ లోకము నిత్యము కానే కాదు, ఈ లోకం నిజమైన ఆనందం కాదు అనేది మనకు బాగా తెలుసు. కానీ అనేక మంది విశ్వాసులు ఈ సత్యాన్ని ఎరిగి కూడా ఎలా ఉన్నారంటే, ఈ లోకమే శాశ్వతమైనట్టు ఈ లోకం ఉండేటువంటి అనేకమైనటువంటి విచారముల చేత వారు పట్టబడిన వారుగా ఉంటున్నారు. ఎలా సంపాదించుకోవాలి, ఎలాగ తినాలి, ఎలాగ ముందుకు సాగాలి, వారి యొక్క విచారం అంతా ఇదే. దీనిలోనే వారు మునిగిపోతూ ఉంటున్నారు. ఎలా ధనికులు కావాలి అనేటువంటి, ఎలాగ సంపాదించుకోవాలి, లోకస్తుల వల్లే వారు కూడా లోక వైఖరిని వారు కూడా కలిగిన వారే ముందుకు సాగుతూ ఉంటున్నారు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, ఇటువంటి ఆత్మీయ నిద్ర మనకి ఏమాత్రము క్షేమకరము కాదు. ఆ దినం దొంగ వల్లే మన మీదకి రాకుండా ఉండాలి అంటే మనం ఈ యొక్క ఐహిక విచారములు అనేటువంటి వాటిని విడిచిపెట్టి పగటి వారముగా మనం జాగ్రత్త పడాలి. మేల్కొను వారి సమయం ఆసన్నమైంది. కాబట్టి నువ్వు ఎటువంటి విచారముల చేత నింపబడ్డావు? లోక విషయాలు ఎంతగానో విచారింపజేస్తూ ఉంటున్నాయా? నీ ఉద్యోగం, నీ చదువులు, లేకపోతే నీ యొక్క భవిష్యత్తు, లేకపోతే నీ యొక్క ఈ లోకంలో ఉండేటువంటి ఆస్తులు, అంతస్తులు, లేకపోతే ఈ లోకస్తులు ఎలాంటి వైఖరి ఉందో అదేంటి వైఖరి నీవు కూడా కలిగిన వాడుగా ఉంటున్నావు.
ప్రభు అంటున్నాడు, దేని గురించి చింతించవద్దు, రేపటి గురించి చింతించవద్దు, రేపు దాని సంగతులు చూసుకొనను. నేను ఈ గురించి ఆలోచిస్తున్నా, నీ చింత యావత్తు నా మీద వేయము. యూ థింక్ అబౌట్ మీ, నా సేవ గురించి, పరిచయం గురించి ఆలోచించు, ప్రభు రాకడ గురించి ఆలోచించు అని ప్రభు అంటుండగా, ఈ లోకం ఉన్నటువంటి వ్యర్థమైన వాటి కొరకై, తాత్కాలికమైన వాటి కొరకై, తుచ్చమైన నశించిపోయేటువంటి అశాశ్వతమైన వాటి కొరకై ఎందుకు చింతిస్తూ ముందుకు సాగుతున్నా. కాబట్టి అనేక మంది విశ్వాసులు ఇలాంటి నిద్రలో ఉంటున్నారు. మేల్కొన సమయం ఆసన్నమైనది, నిద్రపోచున్న నీవు మేల్కో. లీవ్ ద వరీస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ఐహిక విచారములు విడిచిపెట్టి ప్రభు కొరకే మేల్కొని ఆయన కొరకే పాటుపడు, ఆయన రాకడ కొరకే ఎదురుచూడు, ఆయన కొరకే ముందుకు సాగాలని ప్రభు పేరట కోరుతున్నాను. చివరిగా ఒక నిద్ర చూసుకొని మనం ముగించుకుందాం. మరి ఒక ఆత్మీయమైన నిద్ర. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. నాలుగో వచనం అందరం కలిసి చదువుతాం. 4-5 వచనాలు. మొదటి రాజులు 19:4. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం మీద కూర్చుండి, మరణాపేక్ష గలవాడు, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడని కాను, ఇంత మటుకు చాలు, నా ప్రాణం తీసుకొని అతడు బదరీ వృక్షం మీద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. ఇక్కడ ఏలియా గురించి రాయబడుతూ వచ్చింది. ఏలియా ఎంతో గొప్ప ప్రవక్త, దేవత కాదని, యెహోవా దేవుడే నిజమైన దేవుడే నిరూపించిన వాడు, 400 మందిని బయలు ప్రవక్తలను చంపివేసిన వాడు, 3.5 సంవత్సరం వర్షం కురియలేదు, మళ్ళీ ప్రార్థించగా వర్షం కురిచినది. దేవుడి కొరకే అద్భుతమైన కార్యములు చేసిన వ్యక్తి ఏలియా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? బదరీ వృక్షం కింద నిద్రపోవచ్చు ఉంటున్నాడు. కాబట్టి ఈ నిద్ర మనకేం తెలియజేస్తుందో తెలుసా? ఇట్ ఈస్ ద స్లీప్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. నిరుత్సాహము అనేటువంటి నిద్రను ఇది తెలియజేసేదిగా ఉంటున్నది. ఇంత గొప్ప పరిచర్య చేసిన వ్యక్తి, ఇంత గొప్ప దేవుని కొరకే ముందుకు సాగిన వ్యక్తి ఇప్పుడు దేంతో నింపబడ్డాడంటే నిరుత్సాహము, డిస్కరేజ్మెంట్తో, డిప్రెషన్తో నింపబడిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటున్నాడు. ఏలియా ఎందుకు ఇటువంటి డిస్కరేజ్మెంట్? ఏమై జరిగిందంటే ఆ యొక్క ఆహాబు, ఇజబెల్ ఏలియాను చంపివేస్తానని ఆమె ప్రతిన పూనిందనమాట. తప్పకుండా నేను ప్రాణం తీస్తానని ఏలియాను గురించి ప్రతిన పూనింది. ఈ మాటలు ఏలియాకు వినపడ్డాయి. ఏలియా అనుకున్నాడు, ఒక ఆడమి చేతిలో నేను చనిపోవడము, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో చనిపోవడం, నేను దేవుని దాసును, దేవుని ప్రవక్తను, దేవుని కొరకై బలమైన కార్యాలు చేసిన నేను ఈ విధంగా చనిపోవడమా అనేటువంటి నిరుత్సాహంతో నింపబడ్డాడు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, ఇంత గొప్ప పరిచయం చేసిన నాకు ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి, వై దిస్ థింగ్ హ్యాపెన్ టు మీ, ఇటువంటి పరిస్థితుల్లోకి నేను ఎందుకు వెళ్ళిపోతున్నాను, దేవుడు ఎందుకు అనుమతించాడు ఇటువంటి పరిస్థితులు, నాకెందుకు ఇలాగ సంభవించినవి, ఇంత గొప్ప పరిచయం చేశాను, ఇంతగా ప్రార్థన చేశాను, దేవుని కొరకే పౌరుషంగా జీవించినాను, బయలు దేవత కాదని నిరూపించినాను, 400 మంది ప్రవక్తలను చంపివేసినాను, ప్రభు కొరకు ఇంత పౌరుషంతో నేను ముందుకు సాగుతూ ఉంటే ఒక ఆడమి నన్ను చంపివేయబోతుంది, కాబట్టి ఇటువంటి పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అని ఏలియా డిస్కరేజ్మెంట్తో నిద్రపోయిన వాడుగా ఉంటున్నాడు. ప్రేమైన సోదరి సోడ, ఇలాంటి నిరుత్సాహం, ఇలాంటి డిస్కరేజ్మెంట్ అనేక మంది దేవుని బిడ్డలు ఈ దినాలలో నిద్రపోస్తులో ఉంటూ ఉన్నారు. వారిని ఈ నిరుత్సాహం, డిప్రెషన్ అనేది వారిని పట్టి పీడిస్తున్నది. దే ఆర్ స్లీపింగ్, దట్స్ వై దే ఆర్ నాట్ ఏబుల్ టు లివ్ ఫర్ గాడ్. దేవుని కొరకే పాటుపడలేకపోతున్నారు, దేవుని కొరకే బలమైన కార్యములు చేయలేకపోతున్నారు, దేవుని కొరకే బలవంతో ముందుకు సాగలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే నిరుత్సాహం, నిస్పృహ, డిప్రెషన్ వారిని పట్టి పీడిస్తూ ఉంటున్నది. అటువంటి నిద్రావస్థలో ఉంటున్నారు. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలాగ జరుగుతున్నది, ఇంత దేవుని కొరకే ప్రార్థించిన వ్యక్తి నాకే ఎందుకు ఇలాగైంది, నాకే ఎందుకు ఈ రోగం, నాకే ఎందుకు పరిస్థితి, నాకే ఎందుకు ఆర్థిక ఇబ్బందులు, నాకే ఎందుకు ఇలాంటి దుస్థితి అని అనేక మంది ఇలాంటి భయంకరమైన డిస్కరేజ్మెంట్తో నింపబడిన వారుగా వచ్చినారు. ప్రేమైన సోదరి సోడ, ఇలాంటి డిస్కరేజ్మెంట్లో ఏలియా ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపించిన వాడిగా ఉంటున్నాడు. 5వ వచనం, అతడు బదరీ వృక్షం పరుని నిద్రించుటకు ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. కాబట్టి దేవుడు ఏలియాను దర్శించున్నాడు. ఏలియాతో అంటూ ఉన్నాడు, నువ్వు లేచి భోజనం చేయి,
నీ ఎదురు ఎంతో గొప్ప పని ఉంది, ఎంతో గొప్ప మార్గం వెళ్ళాలి, ఎంతో ప్రయాణం ఉంది, లేచి భోజనం చేయమని అంటున్నాడు. దాని అర్థం ఏంటి అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలియా ఎందుకు వ్యర్థమైన ఆలోచనలతో నింపబడిన వాడుగా ఉంటున్నావు? నువ్వు అనుకుంటున్నావు నేను నిన్ను విడిచిపెట్టినానని, నేను నిన్ను విడవలేదు. నువ్వు అనుకుంటున్నావు ఒక ఆడమి చేతిలో నువ్వు చనిపోతావని, కానీ నేను నీ పక్షంగా కలిగిన ప్లాన్ ఏంటో తెలుసా? నువ్వు మరణం చూడకుండా నేను నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళాలనే ప్లాన్ నేను వేస్తూ ఉంటే నువ్వు అనవసరంగా వ్యర్థమైన ఆలోచనల చేత నిరుత్సాహంలో పడి ఉంటున్నావు. ఒక ఆడమ చేతిలో చనిపోతానని భయపడుతున్నావు, కానీ నా తలంపు ఏంటో తెలుసా? నువ్వు అసలు మరణమే చూడవు. నేను అగ్నిరుదాల చేత పరలోకానికి నేను తీసుకువెళ్ళబోతున్నాను. అది నా ప్రణాళిక. ప్రియమైన సోదరి సోదరుడు, ఈ దినాల్లో కూడా నిరుత్సాహంలో ఉన్న నీతో దేవుడు ఇలా మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను విడిచిపెట్టాను అనుకుంటున్నావు. ప్రియమైన సోదరి సోదరుడా, ఐ యామ్ ఫెయిత్ఫుల్ గాడ్, నేనుతో నమ్మదగిన వాడను, నేను నిన్ను విడిచిపెట్టు వాడని కాదు, నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం చేసిన వాడను, నా చేతిలో నేను చెక్కున్న వాడను. ఈ లోకంలో మానవులంతా నిన్ను విడిచిపెట్టినా కానీ ఐ విల్ నెవర్ లీవ్ నాట్ ఫర్సేక్ యు. నేను నిన్ను విడిచిపెట్టాను, ఎడబాయను. నువ్వు ఎక్కడున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నేను నీతో కూడా ఉన్నానని ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. గెట్ అప్, అవేక్ ఫ్రమ్ ద డిస్కరేజ్మెంట్. ఈ నిరుత్సాహము, ఈ డిప్రెషన్, ఈ యొక్క డిస్కరేజ్మెంట్ అనేటువంటి నిద్రలో నుంచి లేయి ప్రభు కొరకై బలముగా ముందుకు సాగు, పాటుపడడానికి, ప్రభు కొరకు పని చేయడానికి ముందుకు సాగు. నీ ఎదుట ఎంతో గొప్ప పని ఉంది అని ఆ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడు, ఈ లోకంలో సైతానుడు అనేక రీతులుగా మనకు డిస్కరేజ్మెంట్స్ తీసుకొని వస్తున్నాడు. రకరకాలుగా మనల్ని పడగొట్టడానికి, మనల్ని బలహీనులుగా చేయడానికి, మన చేతిలో చిక్కుపడడానికి, మనల్ని పట్టుకోవడానికి, దేవుని కొరకే జీవించకుండా చేయడానికి, దేవుని నుంచి దూరం అయిపోవడానికి ఎన్నో విధాలుగా సైతానుడు ఈస్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్స్ ఇన్ దీస్ డేస్. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, భయాలు, చింతలు, ఫ్యూచర్ గురించిన అగమ్యటువంటి ఆలోచనలు, ఇటువంటి వాటన్నిటిని బట్టి సైతానుడు ఎంతో భయంకరమైన డిస్కరేజ్మెంట్తో ఈ లోకాన్ని నింపుతున్నాడు. ఎక్కడ చూసినా డిప్రెషన్, డిస్కరేజ్మెంట్ అనేది రాజ్యం వెళుతున్నది. అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే దే ఆర్ ఫిల్డ్ విత్ డిస్కరేజ్మెంట్. సైతానుడు వారిని అంతమొందిస్తూ ఉంటున్నాడు. క్రైస్తవులు కూడా అనేక మంది ఇలాంటి డిస్కరేజ్మెంట్లో ఉన్నారు. ప్రభు అంటున్నాడు, ఈ డిస్కరేజ్మెంట్, ఈ నిరుత్సాహం అనే నిద్రలో నుంచి మేల్కోవలసిన సమయం ఆసన్నమైంది. నిద్రపోవచ్చున నీవు మేల్కో. దిస్ ఇస్ హై టైం. ఇలాగా ఇటువంటి నిద్రలో ఉండడం ఏమాత్రం నీకు మంచిది కాదు. ఆలస్యం చేయడం మంచిది కాదు. నీ ఎదుట గొప్ప పని ఉంది, గొప్ప మార్గం దేవుడు సిద్ధపరిచాడు. నా ప్రణాళికలు ఎంతో గొప్పగా ఉంటున్నాయి. గెట్ అప్, అరైజ్, మూవ్ ఫార్వర్డ్ అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, ఏలియా ఆ రొట్టె, ఆ యొక్క నీళ్ళ బుడ్డి తాగడం వల్ల ఏం జరిగిందో తెలుసా? 40 దినములు ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు. ఎంత గొప్ప శక్తి! ఇది ప్రభు ఇచ్చే శక్తి. కాబట్టి ఈ సమయంలో నీ ప్రభు నేను విడిచిపెట్టలేదు. ఈ సమయంలో ప్రభు నేను విడిచిపెట్టువాడు కానే కాదు. నువ్వు ఒంటరి కానే కాదు. దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఏలియా అనుకుంటున్నాడు, నేను ఒంటరి అయిపోయినాను, ఎవరు నాకు లేరు అనేటువంటి ఆ యొక్క ఆలోచనలతో నింపబడి డిస్కరేజ్ అయిపోయాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను నీతో కూడా, నిన్ను విడిచిపెట్టువాడని కానే కాదు. యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, ఏలియాను కాపాడిన దేవుడు, నడిపించిన దేవుడు, మనల్ని కూడా నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రేమైన సోదరి సోదరుడా, ఇంతగా ఏలియా చేత బలమైన కార్యాలు చేసిన దేవుడు ఈ విధంగా ఆయనను ఒంటరిగా ఇటువంటి భయంకర పరిస్థితుల్లో విడిచిపెడతాడని ఏలియా అనుకోవడం ఎంత బుద్ధిహీనత. కాబట్టి అటువంటి బుద్ధిహీనత మనం కూడా కలిగిన వారంగా ఉండకుండా, ఇంతవరకు నడిపించిన దేవుడు, ఆయన చాలిన దేవుడికి నడిపిస్తూ వచ్చినాడు. మన యాత్ర జీవితంలో అనేక పరిస్థితుల్లో, భయాల్లో, చింతల్లో, అనారోగ్య పరిస్థితుల, కష్టాలలో అన్నిటిలో ఆయన ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక్కడికి తీసుకుని వచ్చి నేను విడిచిపెట్టేస్తాడా? ఆయనే మాత్రం విడిచిపెట్టేవాడు. కాబట్టి నెవర్ అలౌ ఎనీ డిస్కరేజ్మెంట్. ఏమాత్రం ఈ నిరుత్సాహాన్ని జీవితంలో వానేకుండా జాగ్రత్త. ఇది సైతాన్ యొక్క ఆలోచన, సైతాన్ యొక్క తలంపులు. వాడు నేను పడగొట్టి వేయడానికి, నిన్ను బలహీనుడిగా చేసి దేవుని నామకుండా జీవించకుండా చేయడానికి ఈజ్ బ్రింగింగ్ దీస్ డిస్కరేజ్మెంట్స్. ఇటువంటి నిద్రలో నుంచి నువ్వు మేల్కోవాలని ప్రభు నేను కోరుచున్నాను. దిస్ ఇస్ ద హై టైం. కాబట్టి పౌలు అంటున్నాడు, నిద్రపోవచ్చున నీవు మేల్కో. కాబట్టి ప్రేమన సోదరి సోదరుడా, ఇటువంటి ఆత్మీయ నిద్రలో మనం ఉన్నట్లయితే ఇది హై టైం. ఆలస్యం చేయడం మనకి ఏమాత్రం క్షేమకరం కాదు. మేల్కొన్నాం.
తద్వారా మనం ప్రభు రాకడ కొరకై మనం ఎదురు చూసి ఆయనను సిగ్గులైన ముఖం కలిగిన వారు, ఆనందంతో సంతోషంతో ధైర్యంతో ఎదుర్కొనే వారు